కాలం ముగిసినా మన బంధం ముగినా పార్ట్ 3. హితేష్‌తో పాటు వచ్చిన వ్యక్తిని చూసి, "హితేష్ నువ్వు భోజనం చేపో టైం అయింది" అని శివ అనడంతో, సరే అని ఇంకో మాట లేకుండా వెళ్ళాడు హితేష్. శివ ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాడు, చెప్పమని విసిగిస్తే అతని కోపంకు అది ఎవరైనా బలి అవ్వాల్సిందే. అందుకే హితేష్ సైలెంట్ అయ్యి ఇంట్లోకి వెళ్ళడంతో అతనిని చూసి, "నేను చెప్పినట్టే గీయాలి, ఎక్కడైనా మిస్టేక్ చేస్తే మాత్రం ఆ తర్వాత" అంటూ అతనిని చూస్తూ, "చెప్పను, చేసి చూపిస్తాను" అన్నాడు. శివ నార్మల్గా చెప్పినా ఆ గొంతులోని గంభీరానికి అతడు భయపడి సరే సార్ అంటూ తన స్టాండ్ రెడీ చేసుకున్నాడు. శివ ఒకసారి కళ్ళు మూసుకొని ఆద్యారూపం గుర్తు చేసుకుంటూ అతనికి చెబుతుంటే, గంట తర్వాత అయిపోయింది సార్ అని భయంగానే చెప్పాడు అతను. వెంటనే శివ చూడాలి అని వచ్చినా, ఒకవేళ తన రూపం కాకపోతే ఇతను బెస్ట్ అన్నారు, ఇంకెవరు సరిగ్గా గీయకపోతే అంటూ, ఛీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, పిచ్చిగా ఆలోచిస్తున్నా, ముందే చూస్తే తెలిసిపోతుంది కదా అంటూ భయంగానే కళ్ళు తెరిచిన శివ ఆ డయాగ్రామ్ చూసి ఆశ్చర్యపోతూ ఆనందంగా చేత్తో తడుముతూ ఆద్య అంటూ కళ్ళల్లో కన్నీరు కారుస్తుంటే, అంత గంభీరంగా మాట్లాడిన వ్యక్తేనా ఈయన అంటూ ఆశ్చర్యంగా అతను శివని చూశాడు. పావుగంట సేపు చూశాక ఆద్య బొమ్మను చూసి వెంటనే ఫోన్ చేసి, "హలో బావ, ఒకసారి ఇంటికి రాగలవా అర్జెంట్" అనడంతో, "హలో శివ, ఎప్పుడు వచ్చావు, మీటింగ్ ఏమైంది" అని అవతల వ్యక్తి అన్నాడు. "అవన్నీ తర్వాత బావా, ముందు ఇంటికి బయలుదేరు, నేను అవుట్ హౌస్లో ఉన్నా, ఇక్కడికి వచ్చి" అని కాల్ కట్ చేసి పెయింటింగ్ అతనిని చూసి, "నిజంగా చాలా అద్భుతంగా గీసావు" అంటూ చెక్ చేతిలో పెట్టాడు. "ఇది నా విజిటింగ్ కార్డ్, నీకే అవసరమైన కలువు" అనడంతో శివ మంచితనానికి అతను ఆనందపడుతూ వెళ్ళిపోయాడు. హితేష్ వస్తూ అతను అంత ఆనందంగా రావడం చూసి ఏమైంది అంటూ అడ్డుగా నిలబడి అడగడంతో అతను చెక్ చూపించాడు. 3,00,000 అంటూ గుండె పట్టుకొని, "ఈరోజు నీకు బాగా కలిసొచ్చిన రోజులా ఉంది" అని దారిచ్చి, అంత ఎలా ఇచ్చాడు, డబ్బులు లిమిట్గా ఖర్చు పెట్టాలని క్లాష్ పీకే శివ ఇలా ఇచ్చాడా, నమ్మబుద్ధి కావడం లేదు. అయినా ఇన్ని కోట్లు పెట్టుకొని నా ఖర్చులకి బిల్లు అడుగుతాడు, వెరీ డేంజరస్ పర్సన్ వాడు, ఇప్పుడు విన్నాడనుకో ఆ మనీ కూడా ఖర్చు చేస్తాడు అంటూ సైలెంట్ అయ్యి పాకెట్లో చేయి పెట్టుకొని స్టైల్గా విజిల్ వేసుకుంటూ లోపలికి వచ్చాడు. శివని చూసి పాకెట్లో చేయి తీసి నార్మల్గా వస్తూ, "హే ఎవరి బ్యూటీ" అంటూ ఆ డయాగ్రామ్ని చూస్తూ, "చాలా క్యూట్గా ఉంది కదా, ఈ ఫేస్ని ఎక్కడో చూసానే" అంటూ అప్పటికే మింగేసాలా చూస్తున్న శివని చూసి, "సారీ, తనని ఎక్కడో చూసా" అన్నాడు. "ముందు ఇది చెప్పు, ఎవరు తను" అనడంతో, "అది తర్వాత, తను నీకెక్కడ తెలుసు, ఎలా చూసావు" అని ఊపిరాడకుండా ప్రశ్నలు అడుగుతున్న అన్నని చూస్తూ, చూపులతోనే కాల్ చేసేవాడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడా అనుకుంటూ, "వెయిట్" అంటూ, "గుర్తు రావడం లేదు కానీ ఎక్కడో చూసా, లాస్య చూపించింది ఒకసారి ఈ అమ్మాయిని" అనడంతో, "వాట్, లాస్యనా" అని షాక్గా అడిగాడు శివ. "అవును లాస్యనే, మిస్ ముంబై పోయిన సంవత్సరం ఈమె డిజైన్ చేసిన డ్రెస్తోనే కదా గెలిచింది, దానికి వెళ్ళింది లాస్యనే కదా" అన్నాడు హితేష్. "పొట్టిదాన్ని, నా చుట్టుపక్కలే ఉంటున్నావా అనుకుంటూ, నా ల్యాప్టాప్ అలాగే లాస్యను కూడా తీసుకురా" అన్నాడు శివ. శివని వింతగా చూస్తూ ఎదురు చెప్పకుండా సైలెంట్గా వెళ్ళి లాస్యను వెళ్ళమని చెప్పి తన మొహం చూసి డౌట్తో వచ్చినప్పటి నుంచి శివ బిహేవియర్ గుర్తు చేసుకొని వాళ్ళ అమ్మ అయిన అంజలి దగ్గరికి వెళ్ళి, "శివ అన్న ఏమైనా చెప్పాడా" అన్నాడు హితేష్. లాస్యని ఎవరు కొట్టారు అనడంతో అప్పుడే వచ్చిన భరత్ కొడుకు మాటలు విని శివ చెప్పిందంతా చెప్పాడు. "నిజమా డాడ్" అంటూ బెడ్పై కూర్చున్నాడు శివ. "అవును" అని అంజలి అనడంతో లంచ్ చేద్దామని భరత్ భార్యని తీసుకెళ్లాడు. శివ మెసేజ్ చేయడంతో భువి వాళ్ళంతా తినేసి భర్తలతో అవుట్ హౌస్కి వెళ్ళగా వాళ్ళ ముందే మెల్లగా నడుస్తున్న లాస్యను చూసి లోపలికి తీసుకెళ్లారు భువిజ వాళ్ళు. వాళ్ళని చూసిన శివ "కూర్చోండి అందరూ" అని నిలబడే ఉన్న లాస్యను చూశాడు. లాస్య దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకొని, "ఇది నీ బుద్ధి కాదని నాకు తెలుసు లాస్య, ఎందుకు ఎవరో చెప్పింది వింటావు, నీ మనసుకు నీకు తెలియదా, అందరూ 100 చెప్తారు కానీ నీ మనసుకు నచ్చింది నువ్వు చెయ్యి" అని లాస్య చేతిని వదిలి, "భయపడకు, నేను కొట్టనులే అంటూ, నువ్వు చేసిన పని చాలా తప్పు, ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకో అని కూర్చో" అన్నాడు శివ. "సారీ బావా" అంటూ కంట్లో నీళ్లు తుడుచుకొని, "రియలీ సారీ బావా, నేను కావాలని చేయలేదు, ఇంకోసారి నా నుంచి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు" అని ఏడుస్తుంటే, "చూడు లాస్య, నాకు ఇబ్బంది కాదు, నువ్వు నా మరదలు, కానీ నేను ఒక చెల్లిలాగే చూశాను, అది నీకు కూడా తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ, సరే ఇక ఇవన్నీ వదిలే, మర్చిపో, ముందులాగే ఉందాం సరేనా" అని లాస్య తల నిమిరాడు శివ. దాంతో లాస్య చిన్నగా నవ్వుతూ సరే అని కళ్ళు తుడుచుకుంది. అంతలో హితేష్ ల్యాప్టాప్ ఇవ్వడంతో హితేష్ వెనకాల వ్యక్తిని చూసి బావా అంటూ శివ పలకరించగా, భుజ వాళ్ళంతా లేచి నిలబడి, "ఎలా ఉన్నారు బావా" అంటూ పలకరించారు. అందుకు అతని సమాధానం చిన్న నవ్వే అయ్యింది. "ఏమైంది శివ, అర్జెంట్ అన్నావు, ఎనీథింగ్ రాంగ్" అన్నాడు అతను. "ఇప్పుడే అంతా రైట్ చేస్తున్నా బావా" అంటూ లాస్య డీటెయిల్స్ చూస్తున్నావా అడిగాడు శివ.
హా బావ ఒక 2 మినిట్స్ అంటూ కీప్యాడ్పై వేళ్ళని పరిగెత్తిస్తున్న లాస్యని చూసి అమ్మ దీనమ్మమ్మ ఎక్స్ప్రెస్లా ఎలా పరిగెడుతోంది అంటూ లాస్యని చూస్తున్న తమ్ముడి ఫీలింగ్స్ అర్థమై అది వర్క్ విషయంలో ఎక్కడా తగ్గదు. తమరెప్పుడు ఇంతలా కష్టపడతారో చూడాలని నా ఆశ ఈ జన్మలో అయినా తీరుతుందా అన్నాడు శివ. అతను నార్మల్గా అన్న గొంతులో సీరియస్నెస్ అర్థమై పిచ్చి నవ్వు ఒకటి నవ్వాడు హితేష్. నువ్వు మారువు అంటూ అక్కడున్నంత వాళ్ళంతా నిట్టూర్చితే ఎస్ అంటూ ఇదిగో డీటెయిల్స్ ఫోటో పెట్టి 1 వీక్కే డెలీట్ చేశారు. డీటెయిల్స్ కూడా హైడ్ చేశాడు కానీ అంటూ ఆగింది లాస్య. ఏమైంది అని శివ అడిగితే కనిపెట్టాను భవాని శివని చూసి చెప్తాను కానీ చెప్తాను అని ఆ స్కెచ్ని అందరికీ కనిపించేలా తిప్పాడు శివ. అది చూసి అందరూ ఒక్క క్షణం షాక్ అయితే ఆ అమ్మాయే అంటూ లాస్య అరిచిన అరుపుకి అందరూ తేరుకున్నారు. ఆ అమ్మాయి డీటెయిల్స్ అని అనడంతో ఆద్య ముల్లపూడి డాటర్ ఆఫ్ కిరణ్ ముల్లపూడి అంటూ ఆ స్కెచ్నే చూస్తున్న కిరణ్ని చూసింది లాస్య. నిలబడిన చోట నుంచి కదలకుండా కనురెప్ప వేయకుండా చూస్తున్న కిరణ్ దగ్గరికి వెళ్ళి బావా ఆద్యని నేను కలిశాను అని శివ చెప్పడంతో నిజమా కలిసావా ఎలా ఉంది నా చీటి తల్లి ఇప్పుడు ఎక్కడ ఉంది అంటూ కన్నీళ్లతో ఆగకుండా అడుగుతూనే ఉన్న కిరణ్ని చూసి గట్టిగా హత్తుకున్నాడు శివ. దాంతో శివ భుజంపై తలపెట్టి తన కన్నీళ్లతో శివ షర్ట్ తడిపేస్తున్న కిరణ్ని ఓదారుస్తున్న శివని అన్నదమ్ములంటే నమ్ముతారేమో అలాగే ఉన్నారిద్దరు. వాళ్ళని అలా చూసి మిగిలిన వాళ్ళు బాధపడుతూ శివ కిరణ్ని వదిలి అందుకే నిన్ను రమ్మన్నాను అంటూ అందరిని ఒకసారి చూసి నేను నీతో మాట్లాడాలి బావా అంటూ బయటికెళ్ళాడు శివ. అందరూ ప్రశ్నార్థకంగా చూస్తుంటే కిరణ్ మాత్రం ఆ స్కెచ్ని తడుముతూ తన మనసులో చెలరేగుతున్న తుఫాన్ని ఆపలేక బావా అని భువిజ వాళ్ళు హితేష్ పిలుస్తున్నా నేరుగా శివ కారులో వెళ్ళి కూర్చున్నాడు. కారులో కళ్ళు మూసుకొని సీట్కి తల ఆనించి కిరణ్ మనసులో తుఫాను ఎప్పుడు తగ్గుతుందో తెలిసిన శివ మాత్రం ఏం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు కనుక నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. డైలీ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.